తెలంగాణ ప్రభుత్వం సిసిఎస్ ప్రక్షాళన చేపట్టింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిసిఎస్ సిబ్బందిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీజోన్ 2కు రిపోర్ట్ చేయాలని 12 మంది సిసిఎస్ ఇన్స్పెక్టర్లకు హైదరాబాద్ సిపి ఆదేశాలు జారీ చేశారు. సిసిఎస్లో అవినీతి ఆరోపణలతో సిపి చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఏసీపీ ఉమామహేశ్వర్, సిఐ సుధాకర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ పోలీస్ విభాగానికి గుండెకాయ వంటి నగర నేర పరిశోధన విభాగం అవినీతికి అడ్డాగా మారిపోయింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గత నెల 21న ఏసీపీ టిఎస్ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. తాజాగా ఈడబ్ల్యూ టీమ్ 7 ఇన్స్పెక్టర్ సుధాకర్ 3 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే ప్రతిష్టాత్మకమైన ఈ విభాగం ప్రతిష్ట దిగజారుతోందని ఆరోపణ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సిసిఎస్ ప్రక్షాళన జరుగుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, తెలంగాణలో చూస్తే సిసిఎస్ ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ మాధురి. తెలంగాణలోని సిసిఎస్ కి మొత్తానికి ఒక అవినీతి అడ్డాగా మారిపోయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా గతంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గత నెల 21న ఏసీపీ టిఎస్ ఉమామహేశ్వరరావు అయితే ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అలాగే తాజాగా మొన్న గురువారం ఈఓడబ్ల్యూ టీమ్ 7 ఇన్స్పెక్టర్ సుధాకర్ రావును కూడా 3 లక్షల లంచం తీసుకుంటూ కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో అతనిపై కేసు కూడా నమోదైంది. ముఖ్యంగా ఉన్నతాధికారులు పర్యవేక్షణలో లోపం కారణంగానే ప్రతిష్టాత్మకమైన ఈ విభాగం ప్రతిష్ట దిగజారుతుందనే ఆరోపణ అయితే ప్రస్తుతం వినిపిస్తుంది. ముఖ్యంగా సంచలనాత్మకంగా నేరాలతో పాటు భారీ స్కామ్లను సిసిఎస్ అధికారులు అయితే దర్యాప్తు చేస్తారు. ముఖ్యంగా 25 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో ముడిపడి ఉన్న సొత్తు సంబంధించి నేరాలు, అలాగే 75 లక్షలకు మించిన మొత్తంతో కూడిన మోసాలు కూడా సిసిఎస్ పరిధిలో అయితే వస్తాయి. ఈ విభాగమే నేరుగా కొన్ని కేసులు నమోదు చేస్తుంది. అలాగే నగరంలో ఇతర పోలీస్ స్టేషన్ లో నమోదైన వాటిని సిటీ పోలీస్ కమిషనర్ దర్యాప్తు నిమిత్తం ఈ విభాగానికి అయితే ప్రస్తుతం తరలిస్తూ ఉంటారు. ముఖ్యంగా సిసిఎస్ దర్యాప్తు చేసే కేసులో అత్యధికంగా కోట్లతో ముడిపడి ఉంటాయి. ముఖ్యంగా ఈ అంశంలో చూసుకున్నట్లయితే సిసిఎస్ లో పనిచేసే అధికారులు ఈ ఆలోచన ఏదైతే క్రమబద్ధంగా ఉండాలంటూ ప్రతి అంశంలోని ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. ఒకప్పుడు సిసిఎస్ పోలీసులు తమకు వచ్చిన ప్రతి ఫిర్యాదు కేసును నమోదు చేసేవాళ్ళు. ఈ విధానం దుర్వినియోగం అవుతుందని భావించే అధికారుల ఏదైతే దీనికి సంబంధించి ముఖ్యంగా కొంతమంది అధికారులు అయితే దీంట్లో నియమించడం జరిగింది. ఇప్పుడు ఈ అధికారులు కూడా ఏదైతే నేరబాట్లు అయితే పడుతున్నారో, ముఖ్యంగా ఏదైతే సిసిఎస్ వచ్చే కేసుల్లో ముఖ్యంగా సెటిల్మెంట్లన్నీ వీళ్ళే చేస్తూ కూడా ఏదైతే భారీ మొత్తంలో లంచాలు డిమాండ్ చేస్తూ వీళ్ళైతే తీసుకున్నారు. ముఖ్యంగా ఈ నేపథ్యంలోనే గత నెలలో చూసుకున్నట్టయితే ఏసీపీ ఉమామహేశ్వరరావును కూడా అరెస్ట్ చేశారు. అలాగే ఆ తర్వాత ఇన్స్పెక్టర్ సుధాకర్ ను కూడా అరెస్ట్ చేశారు. ముఖ్యంగా ఇన్స్పెక్టర్ సుధాకర్ కూడా సుమారు 15 లక్షల లంచం డిమాండ్ చేశారంటూ కూడా అతనిపై ఆరోపణల నేపథ్యంలో 3 లక్షల లంచం ఇస్తూ కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రస్తుతం ఏదైతే ఈ సిసిఎస్ లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలోనే ప్రస్తుతం సిసిఎస్ లో ప్రక్షాళన అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా 12 మంది సిసిఎస్ ఇన్స్పెక్టర్లు మల్టీజోన్ 2కి బదిలీ చేస్తున్నట్టు కూడా ఇప్పటికే సిపి ఆదేశాలు అయితే జారీ చేశారు. వెంటనే రిపోర్ట్ చేయాలంటూ కూడా హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి కూడా ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ముఖ్యంగా సిసిఎస్ లోని మొత్తం కూడా ఒక అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ప్రస్తుతం సిసిఎస్ మారుతున్నట్లే తెలుస్తుంది. ముఖ్యంగా 25 లక్షల పై చిలుకబడిన కేసులు ఏవైతే ఇవన్నీ కూడా సిసిఎస్ లోనే డీల్ చేస్తారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఇన్స్పెక్టర్లు ఇదే సలహా ఏదైతే అదును తీసుకొని ముఖ్యంగా లంచాలు డిమాండ్ చేస్తూ కూడా భారీ ఎత్తు స్కామ్లు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సిసిఎస్ పూర్తిగా ప్రక్షాళన కానుంది. మాధురి, థ్యాంక్ యూ కుమార్.